ఒకప్పుడు బిజినెస్ గ్రో చేయాలంటే టీవీలో యాడ్స్ ఇవ్వాలి, న్యూస్ పేపర్ యాడ్స్ ఇవ్వాలి, మనీ చాలా ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తో బ్రాండ్ ని బిల్డ్ చేయొచ్చు. ఈ ఇంటర్నెట్ వరల్డ్ లో మనకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటో తెలుసా? ఈక్వల్ ప్రియారిటీ. మీ బిజినెస్ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, మీ దగ్గర బడ్జెట్ ఉన్నా బడ్జెట్ లేకపోయినా మీరు లక్షల మంది కస్టమర్స్ ని రీచ్ అవ్వచ్చు. చాలా బిజినెస్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు కస్టమర్స్ రావట్లేదు, సేల్స్ జరగట్లేదు, నా బిజినెస్ ఎలా గ్రో అవుతుందని. కానీ నిజమేంటంటే మన దగ్గర కస్టమర్స్ రాలేదు అంటే మనము కస్టమర్స్ కనిపించలేదు అని అర్థం. అందుకే ఇప్పుడు చాలా మంది చెప్తారు కంటెంట్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ కాదు కంటెంట్ మార్కెటింగ్ అని. ప్రతి బిజినెస్ కి కంటెంట్ మార్కెటింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. అందులో ఉన్న చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను వీడియోస్ చేయగలనా, నేను చేస్తే నెగిటివ్ కమెంట్స్ ఎలా వస్తుంది, ఆర్ నేను ప్రాపర్ గా మాట్లాడగలనా, నేను ప్రాపర్ గా మాట్లాడకపోతే అది నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతుందా అని ఇలా ఆలోచిస్తూ ఏమీ స్టార్ట్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము అందరికి నచ్చేలాగా మనము కంటెంట్ చేయడం అనేది ఇంపాసిబుల్. మనము ఎంత పర్ఫెక్ట్ గా కంటెంట్ చేసినా కూడా ఒకరు ఇద్దరు రెడీగా ఉంటారు నెగిటివ్ కమెంట్స్ చేయడానికి. సో మనము వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు అట్లీస్ట్ మనము ఒకరి ఇద్దరైనా నెగిటివ్ గా కమెంట్స్ పెట్టి వాళ్ళని డౌన్ లో దింపామంటే వాళ్ళకి ఆ రోజు మనస్ఫూర్తిగా నిద్ర వస్తుందన్నమాట. లేకపోతే వాళ్ళకి ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టదు. సో మనం అలాంటి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉంటే ఎప్పటికీ మనము కంటెంట్ చేయలేము. అండ్ కొంతమందికి ఏంటంటే నీ కంటెంట్ పర్ఫెక్ట్ గా చేయాలి అన్నట్టుగా వెయిట్ చేస్తారు. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే పర్ఫెక్షన్ అనేది మిత్ అనమాట. సో మనం కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి తప్పనిస్తే మనం ఫస్ట్ డే నుండి నేను చేస్తే పర్ఫెక్ట్ గా ఒక మంచి కెమెరా ఉండాలా, మంచి మైక్ ఉండాలా, మంచి లైటింగ్ ఉండాలా, మొత్తం తీసుకున్న తర్వాత నేను కంటెంట్ చేస్తానంటే లాస్ట్ అది ఏది వర్కౌట్ అవ్వదు. ఇంకొంతమంది ప్రాబ్లం ఏంటంటే మనం ఎలాంటి కంటెంట్ చేయాలి అన్నది చాలా పెద్ద ప్రాబ్లం అంటారు. సో దానికి కూడా పర్ఫెక్ట్ గా మనం స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మనం చేయాలనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు అనమాట. మీరు మీ కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకున్న భయం ఏంటి, వాళ్ళకున్న డిజైర్స్ ఏంటి, వాళ్ళకున్న డ్రీమ్స్ ఏంటి, వీటి రిలేటెడ్ గాను మీరు మీ బిజినెస్ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మీ స్కిల్ షేర్ చేయండి, మీ మిస్టేక్స్ షేర్ చేయండి. ఇలా కంటెంట్ మీరు చేసినప్పుడు స్టార్టింగ్ ఖచ్చితంగా వ్యూస్ రాదు, లైక్స్ రాదు, మీరు అనుకున్నంత లీడ్స్ ఆ రిజల్ట్ అనేది అస్సలు రాదు. కంటెంట్ మార్కెటింగ్ లో కన్సిస్టెన్సీ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా వస్తుందన్నమాట. ఒక వీడియో, 10 వీడియోలు, 50 వీడియోలు, 100 వీడియోలు స్లోగా మిమ్మల్ని పీపుల్ రికగ్నైజ్ చేస్తారు. ఈ పర్సన్ నాలెడ్జ్ ఉంది, ఈ పర్సన్ జెన్యూన్ షేర్ చేస్తున్నాడు, ఈ పర్సన్ ట్రస్ట్ చేయొచ్చు అన్నట్లుగా ట్రస్ట్ అనేది స్లోగా బిల్డ్ అవుతుంది. అదే పర్సనల్ బ్రాండింగ్ యొక్క పవర్. కన్సిస్టెన్సీతో ఫెమిలియారిటీ బిల్డ్ అవుతుంది, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ఆపర్చునిటీ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్నెట్ వరల్డ్ లో మనకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే మనకి పెద్ద ఆఫీస్ అవసరం లేదు, మన ఎక్స్పెన్సివ్ కెమెరాస్ అవసరం లేదు, అండ్ సెలబ్రిటీస్ అవసరం లేదు. కానీ ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి, అండ్ మనము కంటెంట్ లో వాల్యూ ఇవ్వాలి పీపుల్ కి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెంట్ గా కనిపించే వాళ్ళని పీపుల్ గుర్తుపెట్టుకుంటారు. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయొద్దండి, కంటెంట్ ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి.